యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా లేవగానే మొట్టమొదటిగా మనం దేవుని స్తుతించాలి, ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే మన జీవితంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తుంటామో ఖచ్చితంగా వస్తున్న ప్రతి అపాయము, ఆపద, శ్రమ, కష్టము ప్రతి దాని నుండి కూడా విడిపించబడి విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవక్తన అంతటిని ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆయన అధికారం ముందు మనం ఒప్పుకోవాలంట. ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో మనం వెళ్ళే మార్గంలో వస్తున్న ప్రతి శ్రమ, ప్రతి కష్టము, అపాయాలు కూడా దేవుడు తప్పిస్తూ సరళం చేస్తూ ఉంటాడంట. చాలామంది ఆ విషయం ఒకటి చేయరు. వారు చేసిన తప్పిదాలు ఒప్పుకోవడానికి వారు కొద్దిమంది ఆత్మ కలిగిన వాళ్ళైతే ఒప్పుకోగలుగుతారు, కానీ ఆత్మ లేని వారు నేను చేసేనా తప్పు, అది తప్ప అని ఆ యొక్క మాటల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడికి మాట చెప్తున్నాడు, ఏ మనిషి అయినా తప్పిదం చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు దేవుని సన్నిధానంలో దేవుని పాదాల ఎదుట మనం ఎప్పుడైతే ఒప్పుకొని మన ప్రవక్తనలో ఎటువంటి పాపం ఉంది, ఎటువంటి స్వార్థం ఉంది, ఎటువంటి అసూయ ఉంది, ఏ తప్పిదం చేస్తున్నాం, ఏ బలహీనతతో ఉంటున్నాం, ఇతరులను మనం ఏమంటున్నాం అనేది మన ప్రవక్తనలో ఉంటున్న ప్రతిదీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడంట ఎప్పుడూ మనతో ఉంటాడంట. ఏ మార్గంలో వెళ్తున్నా కూడా ఆ మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడంట. ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెట్టకుండా పై పెదవులతో ప్రార్థిస్తుంటాం. చాలామంది ఒక రోజంతా కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అనేకమైన బిజీగా ఎన్నో పనులలో ఉంటుంటాం. కానీ రాత్రికాల సమయంలో వచ్చాక ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటారు. ఏదో ప్రభా ఈ రోజంతా నన్ను కాపాడు, రక్షించు, ఈ రాత్రికాలం అంతా కూడా నన్ను నీ స్వాధీనంలో నువ్వు కాపాడు, రక్షించు ప్రభా అని ఏదో చిన్న ప్రార్థన చేస్తారు. కానీ అది కాదు. నువ్వు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా నువ్వెన్నో ఒక మాట నుండి, నోటి మాటను బట్టి, క్రియలను బట్టి ఎక్కడో ఒక్కడ తప్పి ఉంటావు. కానీ నీవు పడుకునే సమయంలో, నువ్వు ప్రార్థించే సమయం, ఆ యొక్క ప్రార్థనలో నీ ప్రతి తప్పిదమును ఒప్పుకొని అది విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ముందు మనం ప్రయత్నించాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నీ ప్రయత్నం చేస్తుండు. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో దేవుడు ఖచ్చితంగా ఆ పాపం నుండి నిన్ను విడిపించి రక్షిస్తాడు. నీ ప్రయత్నం లేకుండా నువ్వు ఎంతగా ఏదో నీరసించి చేస్తున్న ప్రార్థన చేసినట్లయితే నీ ప్రవక్తను అంతటా మార్చుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మన యొక్క ప్రవక్తను అంతా కూడా, మన ప్రవక్తలో ఏ తప్పిదములు ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుని యందు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మన మార్గాన్ని ప్రతి విషయంలో కూడా దేవుడు తోడై ఉండి ప్రతి మార్గంలో కూడా సరళము చేస్తూ, కాపాడుతూ, ఆయన క్షేమం ఇస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీరు ప్రతివేక మతిక్రోస్టికమందర ప్రభా, ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నారు నాయన. ప్రతి బిడ్డలో ప్రభా ఇప్పుడే మీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి, మీ అభిషేక వేకమును దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మని శక్తి చేత ప్రతి బిడ్డను నింపమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపుడ, సత్యస్వరూపుడ, ప్రతినేకమైన నీ కృప, ఆశీర్వాద రికాస్యమును దయచేయమని యేసుక్రీస్తు నామం బడిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.